ప్రయత్నం చేస్తూ ఈశ్వరుని యొక్క అనుగ్రహమునందు కూడా ఇప్పటికీ పూనికతోనే ఉన్నాడా అని అడిగింది. ఇప్పుడు చూడండి, మనిషి జీవితానికి ఉండవలసిన గొప్ప ఆలంబనం ఏమిటంటే, కష్టము నాకు రాకూడదు అని మీరు అనడానికి మీకు సుఖము రాకూడదు అని కూడా మీరు అనగలగాలి. నాకు సుఖాలొద్దు అని మీరు అనగలరా? అనలేరు. ఎందుకు అనలేరు? కావాలి కనుక. కష్టమొద్దు అని అనగలరు, కానీ మీకు సుఖం వస్తోంది అంటే మీరు పుణ్యం చేశారు కాబట్టి వస్తుంది. కానీ మీరు పాపకర్మ కూడా ఏవో చేసి ఉన్నారు కాబట్టి మీకు ఆ ఫలితం కూడా వస్తుంది. అది మీరు యాక్సెప్టబిలిటీ అంటారు, దాన్ని ఆమోదించడం మానేసి ఇచ్చిన వాడి మీద తిరగబడితే ఇంకొంత పాపం మూట కట్టుకున్నారు తప్ప మీరు సాధించింది ఏముంది? అందుకే నాకు ఇవి ప్రధానమా, వీటి వలన చెదరకూడని అది ప్రధానమా అన్న ప్రశ్న వస్తే పెద్దలందరూ ఏమడిగారో తెలుసా అండి? నాకు ఈ లోకము ఒకనాడు పొగడచ్చు,